తంగలాన్ సినిమా రంజిత్ దర్శకత్వంలో విడుదలై విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి తెలుగులో మిశ్రిత స్పందనలు వచ్చాయి. సినిమా నేపథ్యం 1850 కాలం బ్రిటిష్ యుగం నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో గిరిజన తెగల కష్టాలు, వారు అనుభవించిన వివక్ష గురించి చూపించారు. విక్రమ్ పాత్రలోని అత్యుత్తమ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆయన పాత్రలోని భిన్నమైన ఎమోషన్స్, శారీరక భాష, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమాలోని భావోద్వేగ దృశ్యాలు, గిరిజనుల పోరాటం, ఆకలి బాధలు పట్ల సానుభూతిని కలిగిస్తాయి. అలాగే పర్వతి తిరువోతు, మాళవిక మోహనన్ తమ పాత్రలలో చక్కటి నటనను ప్రదర్శించారు. అయితే సినిమా నెమ్మదిగా సాగడం, మిస్టిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల కథ కొంచెం చిక్కుగా మారింది. స్క్రీన్ ప్లే ఎక్కువగా క్లిష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆత్మీయత కొంత తగ్గిపోతుంది. గ్రాఫిక్స్ మరియు విఎఫ్ఎక్స్ పరంగా సినిమాకు మరింత మెరుగులు చేయాల్సిన అవసరం ఉందని విమర్శలు వచ్చాయి. మొత్తానికి తంగలాన్ చిత్రం విక్రమ్ నటనతో బలంగా నిలబడినా, కథనం తక్కువ స్పష్టతతో నడవడంతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. రేటింగ్ 2.75 out of 5. Please subscribe to our channel.